హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో చూద్దాం అసలు మీకు ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు ఈరోజు అనేది చూద్దాం. టైం. ఓకే. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే తను రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకోకపోతే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కష్టం అని అనిపిస్తుంది మీ పర్సన్కి. సో ఇప్పుడు రషింగ్ టువర్డ్స్ యూ అనమాట. అంటే సడన్గా మీకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, సడన్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు మీతో. ఓకే. సో ఆ భయం అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు మీ పర్సన్కి. ఓకే. సో నెక్స్ట్ కార్డ్. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. రెసిప్రోసిటీ, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ఇక్కడ మీరు చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఇక్కడ మీ రిలేషన్లో. అండ్ డీప్ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఇక్కడ ఈ రిలేషన్లో ఉంటే మీది. బట్ మీ పర్సన్ మీకు మీరు ఎంత తన్ని రిక్వెస్ట్ చేసినా తను మీతో టైం స్పెండ్ చేయడం కానీ మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం కానీ అసలు కనీసం మీకోసం మీరు మెసేజ్ చేస్తే కనీసం రిప్లై కూడా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నారు ప్రజెంట్. ఓకే. సో ఇప్పుడు అదంతా ప్లేయర్ ఎనర్జీ నుంచి చేంజ్ అవుతున్నారు. ఓకే. మీ డిఫికల్ట్ టైమ్స్లో మీకు పక్క నుండి మీకు సపోర్టింగ్గా ఉండాలని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ప్రతి విషయంలో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అని ఆలోచిస్తున్నారు. సో ఇదే థాట్తో మీ వైపు రావడం అనేది జరుగుతుంది. మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది త్వరలోనే. మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి ఈ మంత్ ఎండ్ లోపు. ఓకే. నెక్స్ట్ 48 hours. సో ప్రజెంట్ తను ఏం ఆలోచిస్తున్నారంటే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో మేబీ ఇది మీ రిలేషన్కి సంబంధించిన స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదా తన వర్క్ లోడ్ అయి ఉండొచ్చు, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదా తన పాస్ట్ రిలేషన్స్ ఏవైనా తనకి స్ట్రెస్ఫుల్గా ఉండొచ్చు, వాళ్ళు కలిగించిన స్ట్రెస్ అయి ఉండొచ్చు. ఓకే. అసలు ఇలా జరిగి ఉండకపోతే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే. సో అందరూ ఏమనుకుంటారు మీ రిలేషన్కి సంబంధించి, మీ రిలేషన్ కోసం ఏం మాట్లాడుకుంటారు అనేది ఆలోచిస్తున్నారు. ఇంకా మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు. ఓకే. సో అసలు మీకు తను దూరంగా ఉంటున్నది ఎందుకు అనంటే బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. అండ్ వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోయిన కారణంగా మీ పర్సన్ తాను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఐసోలేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఎవరితోని మాట్లాడలేని సిచ్యువేషన్ అనమాట. అంటే తను ఎవరితో మాట్లాడినా కూడా ముందు ఈ టాపిక్ అనేది తీస్తున్నారు వాళ్ళు. తన మ్యారేజ్ విషయం కానీ లేదా ఈ రిలేషన్ విషయం కానీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటే బెటర్, లోన్లీగా ఉంటేనే బెటర్ అన్న స్టేజ్లో ఉన్నారు కొన్నాళ్ళు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మీ థాట్స్ వచ్చాయో తన మైండ్లో, మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారు. తన ఇన్ఎబిలిటీ టు మేక్ డెసిషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే తను ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఇమ్మెచ్యూర్ మైండ్, చైల్డిష్ బిహేవియర్ లాగా ఉంటుంది తన బిహేవియర్ అని తనే అనుకుంటున్నారు అక్కడ. సో అందుకే డెసిషన్ తీసుకోవాలి అని అంటే మీ పర్సన్ ఇక్కడ ఫ్రెండ్స్ని
రిలేటివ్స్ని, పేరెంట్స్ని అందరినీ అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే తను రాంగ్ చాయిస్ చేసుకుని ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. సో నెక్స్ట్ చాయిస్ అన్నా కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి తన లైఫ్ అని అలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తను అసలు సాటిస్ఫాక్షన్ లేదు, తనకి హ్యాపీనెస్ అనేది కూడా లేదు. ఓకే, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో రీసెంట్ పాస్ట్లో తను మీతో లేరు. బట్ ఫ్యూచర్లో డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మీతో ఉండాలి, మీకు సపోర్టింగ్గా ఉండాలి, కేరింగ్గా ఉండాలి, నర్చరింగ్గా ఉండాలి, అన్ని విషయాలు మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి అనేది తన ఒపీనియన్ అనమాట. ఇప్పుడు తను తీసుకున్న డెసిషన్స్ ఏంటి అని అంటే చాలా హానెస్ట్ డెసిషన్స్ అవి. బట్ స్టిల్ ఇన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరున్న సిచ్యువేషన్ తనకి కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇద్దరు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది. ఓకే, తను చేసిన మిస్టేక్స్ అవన్నీ కూడా రియలైజ్ అయ్యేటట్టు చేశారు మీరు. ఓకే, కెమిస్ట్రీ. సో మీతో ఉన్న ఫ్యూ అవర్స్ మీతో గడిపిన టైం ఏదైతే ఉంటుందో ఆ టైం తన లైఫ్లో చాలా ఒక డ్రీమ్ లాగా ఉండిపోతుంది అనమాట. అంటే అది ఎలా చెప్పాలంటే మర్చిపోలేనిది ఆ టైం. ఓకే, అసలు తను స్టార్టింగ్లో మీ క్యాజువల్ రిలేషన్ని కూడా చాలా షాకింగ్గా అనిపించింది. మీరేంటి, మీ పర్సన్తో రిలేషన్ ఏంటి అని అనిపించింది మీ పర్సన్కి. బట్ తర్వాత ఏం జరిగింది అని అంటే తన లైఫ్లో వేరే రిలేషన్స్ రావడం వల్ల, ఆల్రెడీ ఉండడం వల్ల, అప్పటికే తను కొన్ని రిలేషన్స్లో ఉన్నారు. సో ఉండటం వల్ల మీ రిలేషన్కి వాల్యూ ఇవ్వలేదు, జస్ట్ క్యాజువల్గా తీసుకున్నారు. బట్ మీరంటే రెస్పెక్ట్ అనేది ముందు నుంచి ఉంది ఈ పర్సన్కి. బట్ ఎక్కడో ఒక చోట మీరు ఏదో ఒక విషయంలో మీరు మీ సీరియస్నెస్ని చూపించారు, అంటే రిలేషన్షిప్కి సంబంధించి. అంటే మేబీ మీరు కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు, లేదా టోటల్లీ తన మీద డిపెండ్ అయి ఉన్నట్టు మాట్లాడి ఉండొచ్చు మీరు. సో ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వచ్చిందో మీ పర్సన్ ఆ రిలేషన్ నుండి ఎస్కేప్ అయిపోయారు. అండ్ ఎట్ ద సేమ్ టైం అదర్ రిలేషన్స్తో తనకి కొంచెం డీప్ బాండింగ్ అనేది ఉండడం వల్ల అటువైపు ఎక్కువ టైం స్పెండ్ చేయడం, వాళ్ళ కోసం ఆలోచించడం అనేది చేశారు. బట్ సడన్లీ ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయింది. వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోయారు మీ పర్సన్ని. ఓకే, సో అప్పుడు మీ వాల్యూ ఏంటి అనేది తెలిసింది. అసలు మీరు ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నారు అనేది థర్డ్ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే మీ పర్సన్ని చీట్ చేశారో అప్పుడు మీ వాల్యూ తెలిసింది. మీరు మీ పర్సన్ని ఒక సోల్మేట్లా చూస్తున్నారని అప్పుడు మీ పర్సన్కి అర్థమైంది. అండ్ సోల్మేట్ కనెక్షన్ అనేది ఉంది అన్నట్టుగా తనకి అనిపించింది అప్పటి నుండి. ఓకే, ఈ ట్రూత్ ఏదైతే ఉందో ఆ ట్రూత్ రివీల్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ట్రూత్ ఏంటి అని అంటే మీ పర్సన్కి మీ పైన స్టార్టింగ్ నుండి ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఉంది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్, అంటే కొన్ని రిలేషన్స్ వల్ల మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మీరే తన ఎర్త్ ఏంజల్ అనమాట. మీరే తన ఏమంటారంటే లవ్ ఆఫ్ ద లైఫ్ అంటారు ఇప్పుడు. అలాగే మిమ్మల్ని చూసుకుంటున్నారు. బట్ కొంతమంది విషయంలో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది లేదు. సో ఆ కమ్యూనికేషన్ కూడా నెక్స్ట్ 48 అవర్స్లో రావచ్చు చాలామందికి. ఓకే, ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏవైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అంటే మీ రిలేషన్షిప్ ఒక కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య, సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఆ కనెక్షన్ ఈ బర్త్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, మేబీ నెక్స్ట్ లైఫ్కి కూడా ఇదే రిలేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ పర్సన్ ఇక్కడ చాలా హానెస్ట్ పర్సన్ లాగా చేంజ్ అయిపోయారు ఇప్పుడు. ఇది వరకు లాగా నో మైండ్ గేమ్స్, నో మ్యానిపులేషన్. అసలు ఆ పర్సన్ అయినా ఈ పర్సన్ అన్నట్టుగా చేంజ్ అవుతారనమాట. తను చెప్పే ప్రతి మాట ఇక్కడ నిజం, కానీ మీకు ఇంకా అనుమానం అనేది ఉంటుంది మీ పర్సన్ పైన. సడన్గా వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని.
బట్ తను చెప్పేది వినండి, తను చెప్పేది కూడా అంతా కూడా కరెక్టే, అంతా కూడా నిజమే, అబద్ధాలు అయితే లేవు ఇక్కడ. ఓకే, చాలా విషయాలు మీరు మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండుండొచ్చు. సో ఆ డిఫరెన్సెస్ వల్ల మీరు సెపరేషన్లో ఉండి ఉండొచ్చు. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు రీసెంట్ పాస్ట్లో. ఓకే, చాలా డిసానెస్టీ అనేది చూపించారు మీ పర్సన్, మీకు చాలా అబద్ధాలు అనేవి చెప్పారు, ఫేక్ ప్రామిసెస్ చేశారు. ఓకే, సో ఇప్పుడు తన పాస్ట్ని తను మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే, సడన్గా వాళ్ళు ఎవరైతే తన సోల్మేట్ అని వేరే పర్సన్ అనుకున్నారో మీ పర్సన్, ఆ పర్సన్ సడన్గా వదిలేసి మీ పర్సన్ వెళ్ళిపోయినందుకు అసలు మీ పర్సన్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు వాళ్ళంతలా నమ్మించి చీట్ చేశారు మీ పర్సన్ని. సో ఇప్పుడు అసలు ఆ మెమరీస్ అన్నీ మర్చిపోవాలంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఐ వాంట్ టు కాల్ యూ. ఓకే, కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ లేట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఇప్పుడు కూడా తన యాక్షన్ తీసుకోకపోతే ఈ రిలేషన్ని మిస్ అవుతారు. ఓకే, సో అది మీ పర్సన్కి ఇక్కడ యూనివర్స్ సిగ్నల్స్ పంపిస్తుందన్నమాట. తనకి ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినా మీ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా, యూనివర్స్ తనకి ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చినా అది రిజెక్ట్ చేస్తున్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, సడన్ వేకప్ కాల్ అనేది వస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. సడన్గా తెలుస్తుంది అనమాట, రియలైజ్ అవుతారు అసలు తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నట్టు, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి, అవన్నీ కూడా అనలైజ్ చేసుకుని ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. మీరు తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్టింగ్గా ఉన్నారు, చాలా హీల్ చేశారు మీ పర్సన్ని. ఓకే, సో ఇప్పుడు సడన్గా మీతో ఇలా సైలెంట్ అయిపోవడం, కమ్యూనికేషన్ కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని మీ పర్సన్కి తెలుస్తుంది. సో ఇప్పుడు సడన్లీ మీకు మెసేజెస్ అనేవి పంపిస్తారు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. ఈ చేజింగ్ మిమ్మల్ని చేయలేదు ఇక్కడ మీ పర్సన్, బట్ ఎవరిని చేశారో, అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ని చేజ్ చేశారు. బట్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అనేది తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్. ఫేక్ రిలేషన్ ఎప్పటికైనా ఫేక్ రిలేషనే కదా, అది మళ్ళీ మీరు ఎన్ని రెమెడీస్ చేసినా, ఎన్ని పూజలు చేసినా అది మళ్ళీ ప్యాచప్ అవ్వదు ఆ రిలేషన్. ఓకే, ఎస్, చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ ఇద్దరికి. అండ్ సడన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. మేబీ ఇక్కడ మీకు అవ్వచ్చు, లేదా మీ పర్సన్ కావచ్చు, లేదా ఇద్దరికి ఏదైనా ఫైనాన్సెస్ విషయంలో కలిసి రావచ్చు. ఓకే, సడన్ ఫైనాన్సెస్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఏదో వస్తుంది మీకు ఆర్ మీ పర్సన్కి. అండ్ సడన్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది ఇక్కడ విత్ పేజ్ ఆఫ్ వాండ్స్. తను ఏదైతే ట్రూత్ రివీల్ చేయాలనుకుంటున్నారో అది సడన్గా కాల్ చేసి మీకు రివీల్ చేస్తారు మీ పర్సన్. మీరు చాలా షాక్ అవుతారు ఇక్కడ. సో 7 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ తనకి జరిగిన ఆ చీటింగ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఎనర్జీస్ మీ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి ప్రజెంట్. సో అదంతా మీరు మీ మీద ఎఫెక్ట్ చూపించకుండా ఇప్పుడు మీ పర్సన్ జాగ్రత్త పడుతున్నారు, మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా చూడాలి అనుకుంటున్నారు ఇక్కడ. సో అందుకే ఇంకా మీ వైపు ట్రావెల్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, తనకు తెలుసు మీరు కమ్యూనికేట్ చేయకపోయినా, మీరు మెసేజ్ చేసినప్పుడు సరిగా రిప్లైస్ అవి ఇవ్వకపోయినా మీరు ఫీల్ అవుతారు అని తెలుసు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని హ్యాపీగా చూడాలి, మీకు సపోర్టింగ్గా ఉండాలి, మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అనేది తన ఒపీనియన్. సో మీతో కలిసి ఈ విషయాలన్నీ డిస్కస్ చేయాలి అనేది, దానికోసం మీకు కమ్యూనికేషన్ పంపిస్తారు. అండ్ కొంతమంది విషయంలో
మీ పర్సనే మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావచ్చు. ఓకే, సో సడన్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్షిప్లో. ఓకే, ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీ పర్సన్కి సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఓకే, 3 of Pentacles. ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలని చూస్తున్నారు. ఓకే, తనకి కూడా తెలుస్తుంది పాస్ట్ లైఫ్లో కూడా మీరే తన సోల్మేట్ అయి ఉండొచ్చు అని. సో మిమ్మల్ని మీతో ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తారో అదంతా కూడా చాలా తనకి హోమ్లీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ అవన్నీ కూడా మీకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఇక్కడ. అండ్ మీతో కలిసి తను ఓల్డ్ అవ్వాలి అంటే లైఫ్ అంతా స్పెండ్ చేయాలి. తను ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీరు సపోర్టింగ్గా ఉన్నప్పుడు మీకు కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు మేబీ ఒక సింగిల్ పర్సన్ అయి ఉండొచ్చు. అంటే మీరు కూడా ఒక రిలేషన్షిప్ నుండి బయటకు వచ్చిన పర్సన్, ఒక టాక్సిక్ రిలేషన్ నుండి. మోస్ట్లీ ఇక్కడ ఏంటనే తెలుస్తుందంటే మనకి మేబీ మీ లైఫ్లో కూడా ఎవరో మిమ్మల్ని చీట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ రిలేషన్ నుండి మీరు కూడా ఇప్పుడు డిస్కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉండాలి, మీ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని చూసుకోవాలి, అవన్నీ కూడా అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, కొలాబరేషన్ కోరుకుంటున్నారు. మేబీ మీ బిజినెస్లో కూడా మీకు సపోర్టింగ్గా ఉండొచ్చు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నట్టయితే. జస్టిస్ అనేది జరగబోతుంది ఇక్కడ. యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు మీ రిలేషన్షిప్కి జస్టిస్ చేస్తారు. విత్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. సో మై వే ఆర్ హైవే అన్నట్టు ఉన్నారు ప్రజెంట్ మీరు. అండ్ మీ పర్సన్ కూడా అలానే ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఎందుకు అలా ఉంటున్నారు, ఆ ఎనర్జీస్లో ఎందుకు ఉంటున్నారు అని అంటే, ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ మీ పర్సన్కి ఇక్కడ తనకి రిలేషన్షిప్ పైన ఈ పర్టికులర్గా ఈ లవ్ రిలేషన్స్ పైన నమ్మకం అనేది పూర్తిగా పోయింది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారనంటే మీకు అసలు ప్రపోజ్ చేయాలా వద్దా, లేదా ఇలా సింగిల్గానే ఉండిపోదామా అలాంటి ఆలోచనలో ఉన్నారు. బట్ ఎక్కడో అనిపిస్తుంది తనకి, ఎక్కడో మైండ్లో మీలాంటి ఎర్త్ ఏంజల్ని వదిలేసుకుంటే మళ్ళీ తన లైఫ్లో అలాంటి పర్సన్ దొరకడం కష్టం అనేది. ఓకే, మీది ఒక డిఫరెంట్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. ఒక హీలింగ్ ఎనర్జీ, ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ ఏదో ఫీల్ అవుతూ ఉంటారు. ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనమాట, స్పిరిచువల్ ఆరా మీది. సో అదే మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే మీతో కనెక్ట్ అయి ఉంటారో మీ పర్సన్, తనకి ఎలాంటి ప్రాబ్లం కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, ఇంకేమీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ కూడా తన జోలికి రావు. బట్ ఎప్పుడైతే మీకు డిస్కనెక్ట్ అయ్యి అలా ఐసోలేషన్లో ఉన్నట్టుగా అండ్ కమ్యూనికేట్ చేయకుండా మీతో ఉంటారో, అప్పుడు 1 by 1 ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి తనకి ఏదో విధంగా. సో అవన్నీ కూడా మీ పర్సన్కి చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఇది నిజంగా ఒక డివైన్ ఎనర్జీ, ఈ ఎనర్జీని నేను వదులుకోకూడదు అని ఇప్పుడు ఫిక్స్ అయ్యారు. సో ఇప్పుడు అందుకే మీకు ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ తన మనసులో ఏమైతే ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీతో చెప్పబోతున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు సడన్లీ మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి. చాలామందికి నెక్స్ట్ 48 hours రావచ్చు. అండ్ కొంతమందికి వ్యాలంటైన్స్ డే రోజు రావచ్చు ఈ ప్రపోజల్. అండ్ ఆర్ ఎనీ డైరెక్ట్ ప్రపోజలే వస్తుంది చాలామందికి, కానీ కొంతమందికి మాత్రం ఓన్లీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది గ్రాడ్యువల్గా మీరు ఎప్పుడైతే డైలీ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు ప్రపోజల్ అనేది వస్తుంది. కొంతమందికి స్టార్టింగ్ మెసేజెస్లోనే తన ఫీలింగ్స్ని అన్నిటినీ ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మెయిన్ మీ పర్సన్ కావాల్సింది ఏంటంటే రీయూనియన్.
ఇక్కడ మనకి ఈ కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. లవర్స్ కార్డ్ అండ్ ఈ లవర్స్ కార్డ్ ఏం చెప్తుందనంటే మీది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ అని చెప్తుంది. మీ రిలేషన్షిప్లో ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్, మీరు డివైన్ ఫెమినిన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. సో దీనికి ఫెయిల్యూర్ అనేది ఇంకా లేదు. ఓకే, సో నెంబర్ 6 ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్. కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.